ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కృపనిచ్చును గాక. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. 2 చేతుల పైకి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. కొంచెం బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారి చప్పట్లు కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3వ మాట, ఆయన మనల్ని ఎందుకు పిలిచాడయ్యా అంటే తన అద్వితీయ కుమారుడు ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అని తన కుమారుడి సహవాసము కొరకు పిలిచాడు. నీ పిలుపు ఎంత గొప్పదో చూసావా? నీ పిలుపు ఎంత గొప్పదో తెలుసా? డబ్బున్నవాడు స్నేహం చేయాలంటే తన స్థాయిని వెతుక్కుంటున్నాడు. డబ్బున్న వాళ్ళతోనే స్నేహం చేస్తున్నాడు కదా. పదవి ఉన్నవాడు తన స్థాయిని వెతుక్కుంటూ పదవులు ఉన్న వాళ్ళతోనే స్నేహం చేస్తున్నాడు కదా. కొంచెం అందంగా ఉన్న ఒక ఆడ మనిషి లేదా ఒక ఎవరైనా సరే అందంగా ఉన్న వ్యక్తుల్ని వెతుక్కుంటున్నారు కదా తమకు స్నేహితులుగా చేసుకోవడానికి. కయ్యానికైనా బియ్యానికైనా సమగుచ్చి ఉండాలని ప్రక్కన తినాలంటే కూడా తనలాంటి వారిని కోరుకుంటుందిగా ఈ లోకం. కానీ ఆయన మనల్ని పిలిచిన పిలుపును చూడండి. డబ్బున్న వాళ్ళు స్టేటస్ మెయింటైన్ చేస్తున్నారు, అందం ఉన్న వాళ్ళు స్టేటస్ మెయింటైన్ చేస్తున్నారు, పదవులు ఉన్న వాళ్ళు స్టేటస్ మెయింటైన్ చేస్తున్నారు, చదువులు ఉన్న వాళ్ళు కూడా మొరటోళ్ళతో స్నేహం చేయట్లా, బాగా చదువున్న వాళ్ళతోనే స్నేహం చేస్తూ ఉన్నారు. కానీ మన దేవుని పిలుపు ఎంత గొప్పదంటే ఆయన అనంత జ్ఞాని, అద్వితీయుడు, అతి పరిశుద్ధుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వకృపానిధ్యగు దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు, ఆది అయ్యున్నవాడు, అంతమై ఉన్నవాడు, ఆద్యంతరహితుడు, అల్ఫా ఒమేగా అయ్యున్న దేవుడు, పరిశుద్ధతలో పరిపూర్ణుడు, వెలుగై ఉన్నవాడు, శూన్యంలో భూమిని వేలాడదీసిన వాడు, ఆకాశమును చేతితో విస్తరింపజేసిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన స్నేహాన్ని కోరి 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ఆ కల్వరి శిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించి ఆయన ఏమంటున్నాడు తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, నేను మిమ్మల్ని దాసులని పిలవక ఏమని పిలుస్తున్నాను? స్నేహితులని పిలుచుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో స్నేహం లేదా ఆయన మనతో స్నేహం చేసే ఆ తీరుతెన్నులు కానీ ఆ కృప కానీ ఏ స్థాయిలో ఉందో చూడండి. ఆయన మనలట దాసులని పిలవట్లేదట, పనివాళ్ల లెక్కలో చూడటం లేదట. ఎట్లా చూస్తున్నాడంటే స్నేహితులని పిలుస్తున్నాడు. లోకరీతిని మనం జ్ఞానవంతులని పిలవలేదట, లోకరీతిని మనం గొప్ప వంశం వారిని పిలవలేదట, లోకరీతిని మనం బాగా బలమున్న వారిని పిలవలేదట, గనులవని పిలవలేదట. నీచులమైన, తృణీకరించబడిన వారమైనా, ఎన్నిక లేని వారమైనా మనల్ని ఆయన పిలిచి ఆయన స్నేహితులని పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన జీవితాల్లో ఆయన మనతో స్నేహం చేయడానికి 2026 సంవత్సరాల క్రితం పంపబడ్డాడు కదా. మనల్ని కూడా ఎందుకు పిలిచాడు? ఆయన రక్తము ద్వారా అంటే ఆయనకు ప్రియమైన స్నేహితులుగా ఉండటానికి, ఆయనతో సహవాసం చేయడానికి పిలిచాడు కదా. ఎంతమంది నిజముగా దేవునికి స్నేహితులుగా ఉన్నారు? ఎంతమంది దేవునితో స్నేహం చేస్తున్నారు? ఎంతమంది దేవుని సహవాసములో ఉన్నారు? ఇక్కడ మనం అందరం కూడి ఉంది ఎందుకో తెలుసా? పనులన్నీ మానుకొని వచ్చి ఈరోజే కాదు వచ్చిన ప్రతిసారి మనం ఎందుకు కూడుకుంటున్నాం అంటే సహవాసం, ఫెలోషిప్ విత్ గాడ్. ఈ రోజున చాలా మందికి ఈ పిలుపు మర్చిపోయారు, ఈ దర్శనం విడిచిపెట్టారు. ఆయన ఎందుకు మనల్ని పిలిచాడో అర్థం కాని పరిస్థితుల్లో లోక తరంగాలలో కొట్టుకుని పోతుంది క్రైస్తవ్యం. నేను చాలా మందిని గమనించినప్పుడు బాధేస్తుంది. ఆదివారం మాత్రం ప్రైజ్లాడనా అంటూ పక్కనే కూర్చునే మనిషి విడి రోజుల్లో ఎవరితో తిరుగుతాడంటే భక్తి లేని భక్తిహీనులతో తిరుగుతాడు. మందిరానికి వచ్చే భక్తుడు ఒక్కడ దొరకలేదా నీకు స్నేహం చేయడానికి? ఇక్కడ వందనాలు చెప్పుకోవడానికి, ప్రైజ్లాట్ చెప్పుకోవడానికి వాళ్ళు పనికొస్తున్నారు తప్ప మిగిలిన సమయాల్లో వారు కలుసుకోలేకపోతున్నారు.
ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసే చాలా మంది కూడా విడి రోజుల్లో ఎవరెవరితో తిరుగుతున్నారు, ఎవరెవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో ఎక్కువగా గడుపుతున్నారు, ఎవరెవరితో సహవాసం కలిగి ఉన్నారో ఈరోజు సందేశం ద్వారా మీరు పరీక్షించుకోవాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే, నువ్వు వాళ్ళతో స్నేహం చేస్తున్నావు. సినిమా పిచ్చి కలిగిన వాడితో స్నేహం చేస్తే వాడు ఎప్పుడు సినిమాల గురించే చెప్తాడు. అరే కొత్త సినిమా వచ్చిందిరా చూసావా, నేను ప్రార్థనకి వెళ్తానే అనే విషయాన్ని కూడా మర్చిపోయి మునిగిపోయి మాట్లాడుతూ ఉంటాడు. ఈ ప్రార్థనకు వచ్చే ఆడవాళ్ళు కూడా ప్రార్థన చేసే స్త్రీలతో సహవాసం చేయకుండా వ్యభిచారపు ముచ్చట్లు సంగతులు చెప్పే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు 24 గంటలు. అదేదో సువార్త ప్రకటించి ఒక ఆత్మను రక్షించు, దేవుడు నీకు జీతం ఇస్తాడు. ఆ పని చేయట్లేదు కదా. ముసలమ్మ ముచ్చట్లు, వ్యభిచార సంగతులు, అక్రమ సంబంధాల సమాచారాలు, పనికిరాని విషయాలు, ముచ్చట్లు. ఈ భారం ఉన్నట్ల చాలా మందికి ఆత్మల భారం ఉన్నట్ల, ఆత్మీయ భారం ఉన్నట్ల, ఆత్మీయ సహవాసం ఉన్నట్ల, ఆత్మీయులతో సహవాసం క్షేమం అనే సంగతి అర్థం కావట్ల. అంతేగాని స్వేచ్ఛ ఉంది కదా, నేను ఎవరితో పడితే వాడితో మాట్లాడతాను, ఎవరితో పడితే అటు తిరుగుతాను, ఎవరితో పడితే అటుతో స్నేహం చేస్తానంటే కుదరదు. యవనస్తులారా, మీరు రక్షించబడిన వాళ్ళు జాగ్రత్తగా వినండి. రక్షణ లేకుండా, మాదిరి లేకుండా, జారత్వంలో ఉంటున్న వారిని, సేవకుల్ని, లెక్క చేయని వారిని, దేవుడు అంటే భక్తి లేని వారిని, భక్తిహీనుల్ని, దేవుడు లేడనే బుద్ధిహీనుల్ని మీ స్నేహితుల లిస్టులోంచి తొలగించండి. స్నేహాల విషయంలో ఒక ప్రత్యేకత ఉండాలి. స్నేహాల విషయంలో ఒక ప్రత్యేకత లేకపోతే నీ జీవితంలో నువ్వు నేర్చుకునేదానికంటే కోల్పోయేది ఎక్కువగా ఉంటుంది, పొందుకునేదానికంటే పోగొట్టుకునేది ఎక్కువగా ఉంటుంది. ఆత్మీయత కంటే భ్రష్టత్వం ఎక్కువైపోయేది. జాగ్రత్త. చాలా ఖచ్చితంగా చెప్తున్నా. దానియేలు 127 సంస్థానాల్లో 127 మందిలో ప్రధానుడు, నెంబర్ 1 అఫీషియల్. ఆ ఒక్కడితో స్నేహం చేయడానికి ఉవ్విళ్ళూరుతున్న వాళ్ళు, కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. పరిచయాలు వేరు, హలో హలో అంటే హలో, బాయ్ అంటే బాయ్, అది వేరు. అట్లాంటి వాళ్ళు 100 మంది ఉంటారు సమాజంలో. కానీ దానియేలు స్నేహం చేసింది కేవలం 3తోనే. షడ్రక్, మేషక్, అబేద్నెగోలో ఈ 3తోనే స్నేహం చేశాడు. ఈ 3తో కలిసి ప్రార్థన చేశాడు. ఈ 3తో కలిసి సమర్పణ కలిగిన జీవితాన్ని జీవించాడు. దానియేలు ప్రార్థన కొరకు సింహాల బోనులోనికి వెళ్ళిన వాడైతే, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు తమ నిజమైన దేవుని కొరకు అగ్నిగుండంలోనికి వెళ్ళడానికి సమర్పణ కలిగిన, రోషం కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి సంబంధాల్లో ఉన్న ఆసక్తి ఇందులో లేకపోతే ఎట్లా? అట్లా అందులో ఉండాలి, మంచిదే, నేను కాదంట్లా. మా అమ్మాయికి 30,000 వస్తాయి, చేసుకుని అల్లుడికి 1,00,000 రూపాయలు రావాలని కోరుకోవటం తప్పేం కాదు, మంచిదే. మా అమ్మాయి 5 అడుగులు ఉంటుంది, రాబోయేవాడు కనీసం 5-10 ఉంటే బాగుంటుందని అనుకోవటం తప్పేం లేదు. మేమెంత కట్నం వేస్తున్నాం కనుక వచ్చేవాడు ఆస్తి పాస్తులు ఉండాలనుకోవడం తప్పేం లేదు, లోకరీతిగా మాట్లాడుకుంటే. ఇది బాగానే ఉంది. మరి నా స్థాయి ఇదైతే నేను స్నేహం చేసేవాడి స్థాయి ఎంతలో ఉండాలని ఆలోచన లేదు కదా. దానియేలు దానిని మనస్సున పెట్టాడు. స్తోత్రం. దేనిని మనస్సున పెట్టాడు? అంత బిజీ స్కెడ్యూల్లో, బిజీ లైఫ్లో కూడా స్నేహం చేయడానికి ఎంతో సోర్స్ ఉన్నా, అవకాశాలున్నా, మార్గాలున్నా అతడు ప్రార్థించే వారిని ఎన్నుకున్నాడు. స్తోత్రం. ఈరోజు నేను అడుగుతున్నాను, సంపద కలిగిన వాళ్ళు, ఐశ్వర్యవంతులు, శ్రీమంతులు, ధనవంతులు ఈ ప్రపంచంలో ఎవరో చెప్పనా? తమతో కలిసి, తమ కొరకు అవసరమైతే ప్రార్థన, ఇంకా అవసరమైతే ఉపవాస ప్రార్థన చేసే సంపాదించుకున్న వాళ్ళు ఎవరైతే సంఘంలో ఉన్నారో మిమ్మల్ని మించిన ధనవంతులు లేనే లేరు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఆస్తులు తరిగిపోవచ్చు, కానీ ఆత్మీయత తరిగిపోదు కదా. ఈ లోక వైభవాలు తగ్గిపోవచ్చు, కానీ ప్రార్థనా జీవితం శక్తి కలిగింది కదా. నువ్వు ఎలాంటి వారితో సహవాసం చేయాలంటే ప్రార్థనా పరులతో. అసలు యేసయ్య చెప్పాడు, అరే బాబు, అసలు మీరు ఏ స్థాయికి రావాలంటే, లోకము నన్ను ద్వేషించింది కనుక ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఎందుకంటే లోకం మీతో స్నేహం చేయలేదు, లోకం మీకు స్నేహితురాలు కాలేదు, స్నేహితుడు కాలేడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన అంటావు, వాడు పాపం అంటాడు. నువ్వు పరిశుద్ధత అంటావు, వాడు వ్యభిచారం అంటాడు. నువ్వు అభిషేకం అంటావు, వాడేదో అనవసరమైన చెప్తా ఉంటాడు. లోకానికి, సంఘానికి సెట్ కాదు.
నిజమైన ఆత్మీయుడు లోకానికి పనికిరాడు. నిజమైన ఆత్మీయుడు లోకానికి పనికిరాడు. అతని స్నేహాలు మారిపోవాలి. స్తోత్రం. అతని సహవాసాలు మారిపోవాలి. హల్లెలూయా. పేతురు స్నేహం చేయాలంటే చేపలు పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చేపలు 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 అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అతడు అపోస్తలుడైన తర్వాత తన వంటి అభిషేకం కలిగిన వారితో నడిచాడు, మెయింటైన్ చేశాడు స్నేహాన్ని. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. తన వంటి అభిషేకం, తన వంటి దర్శనం, తన వంటి రోషం, తన వంటి పౌరుషం కలిగిన ఆత్మీయులతో అడుగులు వేశాడు. అందుకని అతడు అడుగు పెట్టిన ప్రతి స్థలము దీవించబడింది. అతని నీడ పడితే స్వస్థత జరిగింది. చచ్చిన వాళ్ళు కూడా లేచారు. అంటే పేతురులో ఉన్న బలము మాత్రమే కాదు, జాగ్రత్తగా వినాలి, అతడు స్నేహం చేయుచున్న వారి బలము కూడా అతనికి తోడై ఉన్నది. స్తోత్రం. ఆ ప్రార్థన కూడా యాడ్ అయి ఉన్నది. హల్లెలూయా. వారి ఆత్మీయత కూడా కలిసిపోయినది. స్తోత్రం. ఒకడు 1000 మందిని తరుముతాడు, ఇద్దరు కలిస్తే ఆత్మీయులు 10,000 మందిని తరుముతారు. స్తోత్రం. అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్, ఒకళ్ళు 1000 మందిని తరిమితే ఇద్దరు ఎంతమంది తరుముతారా అంటే 10,000 అంటే రాంగ్. లెక్కల టీచర్ గారు, ఒకడు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎంతమందిని తరుమునని క్వశ్చన్ మార్క్ వేస్తాడు. బైబిల్ తెలిసినాడు 10,000 అని రాస్తాడు అనుకుందాం. దానికి 2 మార్కులు. 2 మార్కులు ఎత్తావు, 0 ఎత్తావా? చెప్పమ్మా. 0 వేస్తావు, 0 వేయాలి. అది లోకపు లెక్క. కానీ ఇద్దరు ఆత్మీయులు కలిస్తారట. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు కనుక కలిసి ఉంటే వాడు 10,000 మందిని తరుముతాడట. చప్పట్లు కొట్టాలి విగ్రహ. హల్లెలూయా. ఇది సహవాసం యొక్క శక్తి. నువ్వెవరితో సహవాసం చేస్తున్నావో దాని మీద నీ దృష్టి పెట్టు. ఇక లోకంలో ఎవరు లేనట్టుగా స్థాయికి దిగజారిపోయిన వాళ్ళని, స్థాయి అంటే నేను డబ్బు గురించి మాట్లాడలేదండి, ఆత్మీయత. లోకములో ఉన్న వారిని, లోకమును ఆనందిస్తున్న వారిని, దైవ భీతి లేని వారిని, సేవకులంటే లెక్క చేయని వారిని నువ్వు కోరుకుంటున్నావు అంటే ఎక్కడో తేడా ఉంది. ఎక్కడో తేడా ఉంది. నయోమి తన నయోమి భర్త, 2 పిల్లలు మోయాబు అనే దేశానికి కరువు కాలంలో బయలుదేరారు. నయోమి తన భర్తను కోల్పోయింది, 2 పిల్లల్ని కోల్పోయింది. ఆ పిల్లలకు అప్పటికే వివాహం అయింది. 2 కోడళ్ళు తనతోనే ఉన్నారు, విధవరాండ్రుగా ఉన్నారు. నయోమికి ఒక వార్త చేరింది. అదేమిటంటే, అమ్మ, బెత్లెహేంలో తిరిగి దేవుడు ఆహారం ఇస్తున్నాడు, దేవుడు ఆ ప్రాంతాన్ని దర్శించాడు, నువ్వు మళ్ళీ రా మన దేశానికి అన్నట్లుగా ఒక వార్త వస్తే ఆమె వెంటనే అన్ని సర్దేసుకొని తన 2 కోడలు, విధవరాండ్రైనటువంటి 2 కోడలు రూతు, వార్ఫా, 2తో పిలిచి, అమ్మ, మా దేవుడు తిరిగి మా దేశాన్ని దర్శిస్తున్నాడట, నేను వెళ్ళిపోతున్నాను, నాకు కొడుకులు లేరు కదా, కోల్పోయాను, నా భర్తను కోల్పోయాను, మీరు నాకు కోడళ్ళు అయిపోయారు, విధవరాళ్ళు అయిపోయారు, కొడుకులుంటే ఇంకెవరు నన్ను ఇచ్చేదాన్ని, మరి నాకు ఎవరు లేరు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుని మీకోసం నేను కనలేను, మీరేం చేస్తారంటే ఈ దేశంలోనే మీ బంధువుల్లో, రక్త సంబంధికుల్లో ఎవరినో చూసుకొని వివాహం చేసుకోండి, చక్కగా బ్రతకండి అని వాళ్ళకు ఉపదేశం చేసింది. లేదు లేదు, మేము వస్తాం, నిన్ను వెంబడిస్తాం అని వార్ఫా, రూతు 2 వెంబడించారు. సగం దూరం వెంబడించిన తర్వాత మళ్ళీ ఈ నయోమి, అమ్మ, నేనంటే నా వయసు అయిపోయింది, విధవరాల్ని, మీకు వయసు ఉంది, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, నాతో పాటు ఎందుకులేమ్మా, వెళ్ళిపోండి అమ్మా, ఈ కష్టాలు భరించలేరు, ఈ నష్టాలు భరించలేరు అనేసరికి వార్ఫా అత్త అయినటువంటి నయోమిని ముద్దు పెట్టుకుని కన్నీరు విడిచి, సరే అత్తయ్య, మీ మాట ఇప్పుడు నేను జవదాటానా అని వెళ్ళిపోయింది. రూతు మాత్రం ఏముందో తెలుసా? అత్త, నీ వెంబడి రావద్దని నువ్వు నన్ను అనొద్దు, నన్ను అభ్యంతర పెట్టొద్దు, నీ జనమే నా జనం. స్తోత్రం చెప్పాలి. నీ జనమే నా జనం, మోయాబు జనము నా జనము కాదు. వార్ఫా మోయాబు జన్మతో ఉన్న అనుబంధాన్ని, రక్త సంబంధాన్ని, వారితో ఉన్న సహవాసాన్ని వదులుకోలేకపోయింది. అదే రూతు, అక్కడే పుట్టి పెరిగిన రూతు, వారితో సంబంధాలను తెగతెంపులు చేసుకొని ఇశ్రాయేలీయుల దేవుని ప్రజలతో కలిసి జీవించడానికి పూనుకుంది. స్తోత్రం. స్నేహాలు మారాయి. నీ దేవుడే నా దేవుడో, ఏమమ్మా నీకొక దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఆరాధించరాదా అంటే, లేదు లేదు,
నీవు ఆరాధన చూశాను, నీ ప్రార్థన చూశాను, నీ ప్రవర్తన చూశాను, నీ పవిత్రత చూశాను, నీ సాక్ష్యం నేను విన్నాను, నీ బ్రతుకు నాకు అర్థమైంది. నీ దేవుడు పరిశుద్ధుడు కనుక మాత్రమే నువ్వు పరిశుద్ధురాలిగా ఉండగలిగావు. నీ దేవుడు క్రమం కలిగిన వాడుగా ఉన్నాడు కనుక నీవు క్రమంగా ఉన్నావు. నీ దేవుడు గొప్పవాడు కనుక నువ్వు సాక్ష్యం కలిగి ఉన్నావు. నీవు కలిగి ఉన్న ఆ దేవుడే నాకు కావాలి, ఈ దేవుడు నాకు వద్దు అని చెప్పేసి మొలెకు దేవతను వదిలి యెహోవా దేవుని కొరకు ఆమె పరుగులు తీసింది. స్తోత్రం చెప్పండి. నువ్వెక్కడ చనిపోతావు అక్కడ చనిపోతాను, నువ్వెక్కడ పాతి పెట్టబెడతావు అక్కడ పెట్టబెడతాను. మరణము తప్ప నిన్ను నన్ను ఏది ఎడబాపిన యెహోవా నాకు గొప్ప కీడు చెయ్యునుగా. కానీ ప్రతిన పూనుకుంటేనంట అప్పుడు నయోమికి అర్థమైంది, ఈమె మనస్సు కట్టబడింది, నాతో రావడానికి స్థిరపరచబడింది, ఇక నేనే అభ్యంతరం చెప్పకూడదని. అప్పుడు సరేలే అమ్మా నాతో రా అని తీసుకుని వెళితే ఆమె ఎంత ఆత్మీయురాలుగా మార్చబడిందో, ఆ దేశంలో ఉండడాన్ని బట్టి, ఆ దేవుని నమ్ముకోవడాన్ని బట్టి, ఆ సహవాసాలను బట్టి ఒక పరిగ ఏరుకోవడానికి వెళ్ళినటువంటి ఒక అన్య దేశస్తురాలు బోయజు పొలమునికి అధిపతిగా మార్చబడింది. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలకు తల్లిగా మార్చబడింది, యేసు ప్రభుకి పితరురాలుగా మార్చబడింది. మత్తయి సువార్త మీరు చదివినట్లయితే యేసు క్రీస్తు వంశావళిలో ఒక మూల స్తంభంగా నిలిచింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు గనక దేవునితో సహవాసం చేస్తే ఆయన నీకు సంఘములో సమాజంలో గొప్ప పేరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ పేరులు ఉన్నా పోయినా జీవ గ్రంథములో చెరగని తిరుగులేని పేరిస్తాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అందుకని మీరు స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాకోబు తన పత్రికలు చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. వ్యభిచారులారా, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? చెప్పు ఒకసారి రిఫరెన్స్, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూపించాయా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా? కాబట్టి ఎవడు ఈ లోక స్నేహమును చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చాలు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా? మీరు ఎరుగరా? కాబట్టి ఎవడైనా ఈ లోకంతో స్నేహం చేయాలని ఇష్టపడతాడో వాడు దేవునికి, అమ్మా వినాలి, ప్రార్థనకు వచ్చేవాళ్ళం కాదంట, దేవునికే శత్రువు అయిపోతాడంట. మనిషికి శత్రువు అయితే దేవుడు ఉన్నాడండి. నా మాట వింటున్నారా? రిఫరెన్స్ల తర్వాత చూద్దురులేండి. మనిషికి శత్రువు అయితే దేవుడు ఉన్నాడని చెప్పుకో. సరే, నాకు ఎవరున్నా లేకపోయినా దేవుడు ఉన్నాడురా అని చాలా ధైర్యంగా చెప్పొచ్చు, గుండె నిబ్బరంతో చెప్పొచ్చు, రొమ్ము విరుచుకొని చెప్పొచ్చు. ఒకవేళ దేవునికే మనం శత్రువు అయితే ఎంతమంది స్నేహితులు మనకుంటే ఏం ప్రయోజనం? ఉగ్రత నుంచి తప్పించగలుగుతారా? ఆపద దినమున ఆస్తి అక్కడికి రాదు, ఆత్మీయులు అక్కడికి రారు, ఆప్తులు అక్కడికి రారు, రక్త సంబంధాలు స్నేహాలు అక్కడికి రావు. ప్రధాన కాపరిగా నా యేసు ప్రత్యక్షమైన దినములో ఇదిగో నిన్ను మరిచిపోకుండా ఆయన ఉండునట్లుగా ఆయనతో నువ్వు స్నేహము చేయుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. చదవండి, చదివి నిర్ణయం తీసుకో, నాకు ఇబ్బంది ఏం లేదు. ఈ లోకముతో స్నేహం దేవునితో వైరమని మీకు తెలియదా? తెలుసు కదా. ఈ పత్రిక రాసింది అన్యులకు కాదు, విగ్రహారాధకులకు కాదు, ఆత్మీయతలో లోతుగా ఎదిగిన క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి. మీకు తెలుసు దేవునితో వైరమని, అయినను మీరు ఆ లోక స్నేహాలే కోరుకుంటున్నారు. డబ్బు కోసం, ఆస్తుల కోసం, పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం లోకపు తీరుతెన్నులన్నీ కావాలని కోరుకుంటున్నారు. లోకము దాని ఆశలు నెరవేర్చిన కాలము చాలు, ఆయన రాకడ కొరకు సిద్ధపడే సమయం ఇది. ఆమేన్, ఆమేన్. లోకము దాని ఆశలు నెరవేర్చిన కాలము చాలు, అల్లరితో కూడిన ఆటపాటలు చాలు, త్రాగుబోతుల విందులు చాలు. అవన్నీ గతించిపోయే దినాలు వచ్చేసినాయి. ఒక పక్కన భయంకరమైన భూకంపాలు వస్తూ ఉంటే ఇంకా లోకంతో స్నేహం చేస్తాను, పాపంలో మునిగి తేలుతూ ఉంటాను, నేను వాళ్ళని వదిలిపెట్టుకోలేను అంటే ఎట్లా? నన్ను వెంబడించు కోరేవాడు ఎట్లా ఉండాలంట? ఒకవేళ నీకు వాళ్ళు అభ్యంతరం అయితే తల్లినైనా, తండ్రినైనా, అన్ననైనా, అక్కనైనా, చెల్లినైనా, అన్నదమ్ములైనా, ఆస్తులైనా, చివరికి తన ప్రాణమును కూడా ద్వేషించాలని బైబిల్ చెప్తా ఉంటే నువ్వు లోక స్నేహాన్ని ఆయన కొరకు వదులుకోలేకపోతే ఏమి సాధించగలవు? దేవుని కొరకు ఏమి ఎదగగలవు?
మనకి ఇప్పుడు ఏం కావాలంటే దేవునితో సహవాసం కావాలి. స్తోత్రం. అపోస్తలుడైన పౌలుతో తిరిగాడు. ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళాడు. పరిచర్య చేశాడు. మొత్తానికి ఏమని అనిపించిందో, ఈ పౌలు గారితో తిరిగితే స్వేచ్ఛ లేదు. ఇట్లాంటి బట్టలు వేసేవేంటి, మంచి చేసుకో అంటాడు. ఎట్లా మాట్లాడుతున్నావేంటి, అట్లా మాట్లాడు అంటాడు. ప్రార్థన చేసావా అంటాడు. పరిచర్య సరిగ్గా చేయి అంటాడు. ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం అంటాడు. ఈరోజు వాక్యం చదివావా అంటాడు. నాతో శ్రమ పడుటకు రా అంటాడు. ఇవన్నీ మన వల్ల కాదు. ఈ పౌలు గారితో తిరగటం మన వల్ల కాదు. లోకాన్ని స్నేహిస్తే బాగుంటుంది కదా అని దేమ ఇహలోకమును స్నేహించి ఎవరిని వదిలిపెట్టాడంట? పౌలునే వదిలిపెట్టాడు. అంటే దేవుణ్ణే వదిలిపెట్టేశాడు. ఇక సేవకుణ్ణే నువ్వు తట్టుకోలేకపోతే దేవుణ్ణి ఏం తట్టుకుంటావు కదా. ఇహలోకమును స్నేహించి పౌలును విడిచిపెట్టిన దేమ ఇక మళ్ళీ చరిత్రలో మనకి కనబడలా. ఈరోజు చాలా మంది వాళ్ళ ఆత్మీయ జీవితంలో సేవకుడు పక్కనే తిరుగుతారు. వాళ్ళు చేసే పనికి మళ్ళీ పనులు అన్నీ కావు. చాలా జాగ్రత్త. నువ్వు ఎంత బాగా నటించినా, నటనలో ఆస్కార్ లెవెల్కి ఎదిగిపోయినా దేవుడి కను దృష్టి నుంచి ఎవడు తప్పించుకోలేడు. నటించాడండి దేమ. మామూలుగా దేమ పేరు మార్చొచ్చు, డ్రామా. దేమ ఏంటి? ఫుల్ ఆఫ్ డ్రామా. నటించాడు. ఆ నటన ఎంతవరకు తట్టుకోలేకపోయాడు. అసలు రియల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసి ఇక లోకాన్ని కోరుకుంటున్నాడు, లోకాన్ని ప్రేమిస్తున్నాడు, లోకాన్ని ఇష్టపడుతున్నాడు, లోక సహవాసాలు కోరుకుంటున్నాడు, లోక ఆనందాలు కోరుకుంటున్నాడు. ఎవరికి నష్టం? పౌలుకా కాదు, దేమాకే నష్టం. కానీ ఆయనను పట్టుకుంటే మన జీవితాలు మధురంగా మార్చబడతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో కొంతమంది దేవునికి స్నేహితులుగా బ్రతికారండి. ఆ విషయాలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్లో కొంతమంది దేవునికి స్నేహితులుగా బ్రతికారు. చూడండి, 88వ కీర్తన 18వ చరణం. కీర్తన 18వ చరణం. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయెను. చాలండి. ఇది కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన. వారు అంటున్నారు, వారు గొల్లు చేస్తున్నారు, వాళ్ళు ఎలుగెత్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రార్థనలో, అయ్యా నాకు ప్రియులు లేరు, స్నేహితులు లేరు, బంధువులు లేరు, ఒంటరినైపోయాను అని ఆయన బాధపడుతూ ఏమని కోరుకుంటున్నాడు తెలుసా? ఆ మొదటి చరణంలో చూస్తే, యెహోవా నా రక్షణకర్త అయిన దేవా, నా ప్రార్థన నీ సన్నిధికి చేరును గాక. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ప్రియులు, స్నేహితులు, బంధువులు అందరూ దూరం అయ్యారు. కానీ ఆ శ్రమలో కోరహు కుమారులకి దేవుడు దూరం కాలేదు. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా మంది దిగులు పెట్టేసుకున్నారు. ఎందుకో తెలుసా? నాతో వాళ్ళు పలకట్లేదు. కొత్త ట్రెండ్ ఇది. కొత్తదేం కాదు, ఓల్డ్దే. కానీ వర్షన్స్ మార్చుకుంటూ వస్తుంది. వాళ్ళు నాతో పలకట్లేదండి. మనుషులు పలకపోతే మందిరాలు మానేసే మహానుభావులు కూడా ఉన్నారు. ఎవరు పలకపోతే? మనుషులు పలకపోతే మందిరాలు మానేసే మహానుభావులు కూడా ఉన్నారు. ఎవరైనా ప్రేమించిన వాళ్ళు పలకట్లేదు అనుకోండి, దూరం పెట్టారనుకోండి, ఇక దేవుడే వదిలేసినంతగా ఫీల్ అయిపోయి దిగులు పడిపోయే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇక నాకు ఈ లోకంతో ఇక ఏమి అవసరం లేదు, చచ్చిపోతా. ఎందుకు చచ్చిపోయేది? మనుషులు దూరం అయ్యారని. ఎందుకు చచ్చిపోయేది? ఆత్మీయులు దూరం చేసుకున్నారని. ఎందుకు చచ్చిపోయేది? రక్త సంబంధాలు దూరపరుచుకున్నారని. నిన్ను ద్వేషించారని, దూషించారని, నిన్ను ప్రక్కన పెట్టారని చాలా మంది నేను చచ్చిపోతా. చావు ఎవడొద్దన్నాడు? చక్కగా నీ పేరు చెప్పుకొని ఊరు మొత్తం భోజనాలు తింటుంది. ఆ భోజనాలు నిన్నెవడన్నా తలుచుకుంటాడంటే, అరే ఉప్పు తక్కువైందిరా, కారం ఎక్కువైందిరా,
మసాలా కొంచెం తగ్గితే బాగుండేదా, మరి నూనె ఎంత పోసారు ఇందురా, జీడిపప్పులై మై ఫ్రై ముక్కలై. ఎక్కడండి ఆదరణ కూడికలో చచ్చిపోయిన ఉన్న ఒకటి జ్ఞాపకం చేసుకోడు. ఆ భోజనాలకు మార్కులు వేస్తారు జనం మనోళ్ళు. నువ్వు సంవత్సరం దాకా గుర్తుండవు, ఆ 4-5 రోజులు పోతే భలే మంచి భోజనం పెట్టారా అంటారు, పెడితే బాగా. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తావు తెలుసా, మళ్ళీ సంవత్సరం రాగానే జ్ఞాపకార్థ కూడిక, ఈరోజు పలానా వాళ్ళ ఇంట్లో అని మనం చూస్తామే. ఆమె చచ్చిపోయి సంవత్సరం అయింది అప్పుడే, వింటున్నారా? ఇప్పుడు చచ్చిపోతే ఎవరికి నష్టం? ఎవరికి నీ మీద జాలి లేదు. పైగా నీ భోజనాలకు వచ్చి నిన్నే విమర్శిస్తారు, నిన్ను ఒకటి జ్ఞాపకం చేసుకోడు. నువ్వు బ్రతికి దేవుని కొరకు కార్యాలు చేయాలి. చప్పట్లు కొట్టు, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చస్తే శవం అవుతావు, చస్తే మృతుడు అవుతావు. అదే కీర్తనలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? మృతులు నీవు అద్భుతాలు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించదరా, సమాధిలో ఎవరైనా నీ కృపను వివరిస్తారా, నాశన కోపంలో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందరా, అంధకారంలో నీ అద్భుతాలు తెలియదగునా, పాతాళంలో నీ నీతి తెలియదగునా. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. యెహోవా, నీవు నన్ను విడిచుటయ్యాలా, నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు. ఎంతమంది వదిలిపెట్టినా నాకు ఇబ్బంది ఏమి లేదు, నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు. స్తోత్రం చెప్పాలా, బ్రతకాలా, బ్రతుకు చూపించాలా, నీ బ్రతుకు అనేకులకు దీవెనగా మారాలి. స్తోత్రం. ఒక ఇంట్లో ఒక విధవరాలు ఉంటేనే ఇబ్బందే, ఒక ఇంట్లో 3 విధవరాలు ఉంటే వీళ్ళేమనుకోవాలి, నయోమి, రూతు, ఓర్ఫా, 3 విధవరాలు ఉన్న నయోమి కృంగిపోలేదు. ఒక నిరీక్షణ కలిగి ఆయన కొరకు చూసింది. స్తోత్రం. ఆయన మళ్ళీ తన దేశాన్ని దర్శిస్తున్నాడని ఇప్పుడు అర్థమైంది, సహవాసం కోసం పరుగులెత్తింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, రూతుని ఆదర్శం చేసుకో. నువ్వు లోకాన్ని విడిచిపెట్టు, నయోమిని ఆదర్శం చేసుకో. నువ్వు లోకాన్నితో స్నేహాన్ని కోరుకోవద్దు, దిగులు పడద్దు. కోరహ కుమారులను ఆదర్శం చేసుకో. నువ్వు ఆయన సన్నిధిలోనే స్నేహము చేయుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి బాధలు డిప్రెషన్లోకి తీసుకెళ్తాయి, నిజమే. అందరుంటే బాగానే ఉంటుంది లైఫ్, కానీ మరి జీవితం కదా, మరి అది మన చేతుల్లో లేదు కదా. జీవ మరణాలు యెహోవా వశం కదా. మన ఆత్మీయులు మనల్ని అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లో బ్రతుకు మీద ఆశ పెంచుకొని దేవునితో సహవాసం చేయడం మంచిది, కానీ బ్రతుకు మీద విరక్తి కలిగి నేను చచ్చిపోతా, నాకు స్నేహితులు ఎవరు లేరు, బంధువులు ఎవరు లేరు అనొద్దు. యోబు గ్రంథం మీరు చదివితే ఆ 1వ అధ్యాయంలోనే వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? సస్యశ్యామలంగా కళకళలాడుతున్న యోబు కుటుంబం చూడండి. వేలాది గొర్రెలు ఉన్నాయి, వేలాది గాడిదలు ఉన్నాయి, వేలాది పశువులు ఉన్నాయి, వేలాది ఒంటెలు ఉన్నాయి, బహుమంది పనివారు ఉన్నారు, వెండి బంగారాలు ఉన్నాయి, 10 మంది పిల్లలు ఉన్నారు, చక్కటి భార్య ఉంది, ధన సంపాద్యం విస్తారంగా ఉంది. ఒకరోజు అంతా సంతోషంగా ఉన్న టైంలో ఒకడు వచ్చాడు. అయ్యా, ఒక సుడిగాలు వచ్చింది, ఒక అగ్ని వచ్చింది, శత్రువులు వచ్చారు, నీ పిల్లలు తెచ్చారు, నీ పొలం నాశనం అయింది, నీ పశు సంపదను తీసుకొని వెళ్ళారు, పని వాళ్ళు చనిపోయారు, నేను ఒక్కడే మిగిలానని మిగిలిన ఒకళ్ళిద్దరు వచ్చి ఆయనకి వార్త చెప్తే ఆయన పరిస్థితి ఎట్లా ఉండాలా? యోబును ఆదరించడానికి వచ్చిన వాళ్ళు యోబు బాధను చూచి 7 దినాలు మౌనంగా ఉన్నారట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆదరించడానికి వచ్చిన వాళ్ళు యోబును చూసి ఎన్ని రోజులు మౌనంగా ఉన్నారు? అరే, ఇన్ని శ్రమలు పడితే ఒకటి కాదు, పశువులు కోల్పోయాడు, పని వాళ్ళని కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, ఆయుష్ ఉడిగిపోతా ఉంది, బలహీనుడైపోయాడు. ఇలాంటి వాడిని మనం ఏదో ఆదరిద్దామని వచ్చాం, కానీ ఏం ఆదరిస్తామని 7 రోజులు మౌనంగా ఉన్నాడు. విచిత్రమైన విషయం చెప్పనా? యోబు స్నేహితులు 3 వచ్చారు, 3లో ఒక్కడు కూడా నోరు తెరవలా. యోబే 7 దినముల తర్వాత నోరు తెరిచి వారితో మాట్లాడాడు. అది ఆత్మస్థైర్యం అంటే. స్తోత్రం. అది గుండె బలం అంటే. స్తోత్రం చెప్పండి. నిన్ను ఆదరించడానికి వచ్చిన వాళ్ళకంటే బాధపడే నీకే ఎక్కువ బలం ఉండాలి. కారణం ఏంటంటే నీవు యేసయ్యతో పెనవేయబడిన అనుభవం కలిగిన వ్యక్తివి. చప్పట్లు కొట్టి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. సైతాను యోబు నుండి అన్ని తీసివేయగలిగాడు, కానీ దేవునితో స్నేహాన్ని తీసివేయలేకపోయాడు. నీ ఆస్తులు పోవచ్చు, ఐశ్వర్యాలు పోవచ్చు, మనుషులే నిన్ను వదిలిపెట్టి వెళ్ళొచ్చు,
నీకున్న సమస్తము కోల్పోయాను, విరక్తురాలు అవ్వచ్చు, ఏమీ లేని అభాగ్యురాలు అవ్వచ్చు, గౌరవ మర్యాద మన్నలను కోల్పోవచ్చు. ఒకప్పుడు నిన్ను గౌరవించిన వాడే నిన్ను చూసి తలలు వచ్చొచ్చు. ఒకప్పుడు నిన్ను చూసి లేచి నిలబడి వాడే కావాలని కూర్చొని కాలు మీద కాలు వేసుకోవచ్చు. ఒకప్పుడు నీ మేలు కోరిన వాడే నిన్ను తృణీకరించవచ్చు, చులకనగా చూడవచ్చు. అలాగైనా పర్వాలేదు, నీవు దేవునితో స్నేహం మాత్రం కోల్పోవద్దు. ఇది దేవుడు చెప్పే ఉపదేశం, యోబు చూపిస్తున్న మాదిరి. అందుకనే అతడు మొదట కొద్దిగా ఉన్నాడు, మధ్యలో మొత్తం కోల్పోయాడు, చివరికి రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీ శ్రమలు తాత్కాలికం, ఆమె చెప్తారా? నీ కన్నీరు తాత్కాలికం, ఆమె చెప్పండి. నీ బాధలు తాత్కాలికం, నిన్ను ఎడబాసిన ఎడబాపు తాత్కాలికం. యేసయ్యతో స్నేహం యుగ యుగాలు శాశ్వతం. హల్లెలూయా, హల్లెలూయా. కోరహు కుమారులు దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్నారు. యోబు మంచి సహవాసం కలిగి ఉన్నాడు. ఒకసారి యాకోబు పత్రిక చూడండి. ఒక ఆయన గురించి యాకోబు జ్ఞాపకం చేసుకుంటూ అతడు దేవుని స్నేహితుడని పిలువబడ్డాడని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 2:23, 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. స్తోత్రం చెప్పండి. హి వాస్ కాల్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాము గురించి చరిత్ర చెప్తుంది. అబ్రహాము గురించి భక్తులు రాస్తా ఉన్నారు. అబ్రహాము గురించి పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పబడుతున్న మాట ఏంటంటే, అతడు మనుషుల స్నేహితుడు కాదు, దేవుని స్నేహితుడు. స్తోత్రం. దేవుని స్నేహితుడు. హల్లెలూయా. అబ్రహాము స్నేహం చేయాలంటే ఎంతోమంది ఉన్నారు. రాజులు సైతం అతని స్నేహాన్ని కోరుకున్న వాళ్ళే. బతికితేట బతకాలని రాజులు సైతం ఆశించిన వాళ్ళే. నువ్వు అన్య దేశంలో మా మధ్య కూడా మహారాజులాగా బ్రతుకుతున్నావని సాక్ష్యం ఇచ్చిన వాళ్ళే. ఎంత ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి ఆ యొక్క అబ్రహాము కేవలం దేవుని మాత్రమే స్నేహితునిగా కలిగి ఉన్నాడు గనక అతడు దేవునికి స్నేహితుడయ్యాడు. స్తోత్రం చెప్పండి. కానీ బైబిల్ చెప్తుంది అబ్రహాము దేవుని స్నేహితుడు. స్తోత్రం. అంటే దేవుడు ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడు, ఎవరిని బట్టి సంతోషిస్తూ సాక్షి రాయించాడంటే, నా స్నేహితుడని అబ్రహాం ఎవరో తెలుసా? నా స్నేహితుడని దేవుడే చెప్తున్నాడట. స్తోత్రం చెప్పాలా? ఎంత గొప్ప సాక్ష్యం. నీ పేరు చెప్పుకోవడానికి అనేకులు నిన్ను తృణీకరిస్తున్నారా? నీ పేరు చెప్పుకుంటే ఎక్కడ వారి విలువ తగ్గిపోయిద్దని అసలు నీతో సంబంధాలు లేనట్టు బ్రతుకుతున్నారా? కానీ ఒక గొప్ప నిరీక్షణ కలిగిన మాట చెప్పనా, నువ్వు దేవునితో స్నేహం చేస్తే ఆయనే నీ గురించి చెప్పుకునే మాట ఏంటంటే, ఇతను నా స్నేహితుడు, ఇతడు నా స్నేహితుడు, అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడే చెప్పుకోగలిగిన స్థాయిలో అబ్రహాము దేవునితో నడిచాడు. స్తోత్రం. ఆయన సన్నిధిలో నిలిచాడు. హల్లెలూయా. నిందారహితంగా బ్రతికాడు. హల్లెలూయా. ఏంటండి దేవునితో స్నేహం చేయడం అంటే? అబ్రహాము జీవితం నుంచి 1-2 పాఠాలు నేర్చుకుందాం. ఒకటేంటో తెలుసా? అతడు ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ ప్రజల మధ్యలోకి వెళ్ళినా గుడారం వేసుకుని వెనువెంటనే అతడు బలిపీఠము కట్టి తనను పిలిచిన దేవునికి ప్రార్థన చేశాడు. స్తోత్రం. సహవాసం అంటే ప్రార్థన. ఏంటండి? ప్రార్థన. మన ప్రతి దినము ఉదయకాలము ప్రార్థనతో ప్రారంభించబడునుగాక. ప్రతి దినం, ప్రతి పని, ప్రతి సమస్య, దాని పరిష్కారం ప్రార్థనతో ప్రారంభించబడాలి. ఈరోజు అనేకులు కుటుంబాల్లో ఎందుకని సమస్యలు పెరుగుతున్నాయి కానీ తరగట్లేదు? శాపం అధికమవుతుంది కానీ కొట్టివేయబట్టలేదు. అనేకులు లోకానికి దగ్గర అవుతున్నారు, దేవునికి దూరంగా నిలిచిపోతున్నారు. కారణం ఏంటి? వారిలో మొదట్లో ఉన్న ఫైర్, ఆ అగ్ని, ఆ అభిషేకం, ఆ సహవాసం, వాక్య వెడల వారికి ఉన్న ఆశ, ఆసక్తి, ఆత్మీయత, స్నేహం, ఇవన్నీ పోవడానికి గల కారణం ఏంటంటే అనేకులలో ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది, పూర్తిగా పోతుంది. ఉదయకాల ప్రార్థనలు అనేవి లేవు అనేకుల జీవితాలలో. ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో మనం అటెండెన్స్ వేయించుకోవాలి. స్తోత్రం. దావీదు ప్రార్థన చేస్తూ ఉంటే, దావీదు ప్రార్థన గురించి వ్రాయబడిన మాట ఏంటి తెలుసా? అయ్యా,
ప్రతి ఉదయం నా కంఠధ్వని నీకు వినబడుతుంది. ఇది దావీదు దేవునితో చేసిన నిబంధన. స్తోత్రం చెప్పగలరా? అప్పుడప్పుడు కాదు, ప్రతి దినము నీతో నేను మాట్లాడతాను, నా స్వరము వినబడుతుంది. ఈ మాట నేను చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, పరలోకంలో దావీదు యొక్క వాయిస్ని, ఆ స్వరాన్ని దేవదూతలు గుర్తుపెట్టి ఇది ఎవరి స్వరమో తెలుసా? దావీదు స్వరం, దావీదు స్వరం అని పరలోకం అంతా కూడా సంభ్రమాలతో నింపబడిద్ది. అంత నోటెడ్ వాయిస్, వెల్ నోన్ వాయిస్ ఇన్ హెవెన్ ఇస్ డేవిడ్. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక మాట చెప్పనా, నువ్వు ప్రార్థన చేస్తే ఎవరిది గొంతు కొత్తగా వినపడుతుందే అని అనుకోవాలా? ఈ గొంతు పలానా మనిషిదని పేరు పెట్టి మరీ దేవుడిని దేవదూతలో స్తుతించాలా? అప్పుడప్పుడు ప్రార్థన చేస్తే ఎవరిదబ్బా ఈ గొంతు అన్నట్టుగా ఉంటుంది. మీరు చూడండి, మీతో ప్రతిదినం కలిసే వాళ్ళ స్వరాన్ని వెంటనే గుర్తుపడతారు. దూరంగా ఉండి కేకేసిన గుర్తుపడతారు, ఫోన్లో ఉండి మాట్లాడినా గుర్తుపడతారు. ఎప్పుడో ఒకసారి అవసరం వచ్చినప్పుడు మాట్లాడే మనిషి స్వరాన్ని నువ్వు ఫోన్లో గుర్తుపట్టలేవు, వెంటనే నీకు స్ట్రైక్ అవ్వదు. అతడు పలానా మనిషి అనేది కూడా నీకు మనసులోకి రాదు. కారణం ఏంటంటే అతడు అప్పుడప్పుడు వచ్చే మనిషి, అప్పుడప్పుడు మాట్లాడే మనిషి. నీ ప్రార్థనలకు వెను వెంటనే సమాధానం రావాలి, దేవుడు నీ ప్రార్థనలకు స్పందించాలి. ఆయన వెను వెంటనే నువ్వు ప్రార్థన చేసే స్థలానికి దిగి రావాలంటే నీ స్వరము ప్రతి అరుణోదయమున వినబడాలి. స్తోత్రం. వినబడితే అప్పుడు నీ స్వరాన్ని ఆయన ఆలకించి అంగీకరించి అద్భుతాలు తగిన సమయంలో చేయుటకు సిద్ధపడే దేవుడై ఉన్నాడు. ఈరోజు చాలామంది దేవునితో సహవాసం చేయట్లే. అబ్రహాము దేవుని స్నేహితుడు, అతడు ఎప్పుడు దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవాడట. 99 సంవత్సరాల ప్రాయంలో జరిగిన సంభవం చెప్తా వినండి. అబ్రహాముకి 99 సంవత్సరాలు వచ్చినప్పుడు జరిగిన సంభవం చెప్తాను. అబ్రహాం, నువ్వు వృద్ధుడివి, నీవు నా సన్నిధిలో నిందారహితముగా బ్రతుకుము. పిలిచింది ఎప్పుడు? 75 సంవత్సరాలప్పుడు. 95 సంవత్సరాలు అంటే అప్పుడు అతని వయసు, అతనికి దేవునితో ఉన్న ఆ సహవాసం అనుభవం ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు వచ్చిన అబ్రహాం, ఎంత అనుభవం ఉంది కదా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎంత సహవాసం నాతో చేసావు కదా అని ఎక్కడైనా నిర్లక్ష్య స్వభావం, నిర్లక్ష్య వైఖరి, ప్రార్థనాహీనత, భక్తిహీనత నీలో వస్తుందేమో, వయో భారాన్ని బట్టి ఎక్కడైనా నా సన్నిధికి దూరం అవుతావేమో. లేదు, నువ్వు చనిపోయేంత వరకు నా సన్నిధిలో నిందారహితంగా ఉండాల్సిందే. స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి సీనియారిటీ ఎక్కువయ్యే కొద్దీ భక్తి ఏమైంది? తగ్గిద్ది. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ దేవునికి అవైలబిలిటీ, అందుబాటు తగ్గిపోద్ది. నీ జీవితానికి గొప్ప రహస్యం, ఒక అద్భుతమైన మాట చెప్తా, దేవునికి అందుబాటులో ఉండటం. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే నేను చెప్పే గొప్ప రహస్యం దేవునికి అందుబాటులో ఉండటం. స్తోత్రం. దేవునికి అందుబాటులో ఎవరుంటారు? స్నేహితులుగా ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. ఒక వ్యక్తికి పని ఎప్పుడు చెప్తాడు? దూరంగా ఉంటే చెప్పడం. మీరు కూలి పనులకు వెళ్తారు, మీ టీంలో పనోళ్ళగా సెలెక్ట్ చేయాలంటే ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు? మీ మనసుకు దగ్గరగా ఉన్నవాళ్ళు, మీ మాటకు దగ్గరగా ఉన్నవాళ్ళు, మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు, మీ అభిప్రాయానికి దగ్గరగా ఉన్నవాళ్ళు, మీతో ఏకీభవించే వాళ్ళని మీరు పిలుస్తారు, కానీ విభేదించే వాళ్ళని మీరు పిలవరు. ఎందుకులే, తలనొప్పి అని. దేవుడు కూడా ఒక వ్యక్తికి ఒక పని అప్పచెప్పాలంటే, అతన్ని ప్రయోజకునిగా మార్చాలంటే ఆ వ్యక్తి దేవునికి అందుబాటులో ఉండాలి, పిలిస్తే పలికేటట్టుగా ఉండాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దీనిని స్నేహం అంటారు. దేవునికి స్తోత్రం చెప్పాలి బిగ్గరగా. దీనిని స్నేహం అంటారు. స్నేహం అంటే కొంతమంది ఉద్దేశం ఏంటి తెలుసా? మా దగ్గరకు వస్తే ఏం తెస్తారు, మీ దగ్గరకు వస్తే ఏమి ఇస్తారు. కొంతమంది స్నేహం అంటే అనుకుంటారు, దేవా దీవించు, 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 ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు. దేవుడు ఆశీర్వదిస్తాడు. శ్రమ రాగానే దేవుడికి దొరకరు వీళ్ళు. దేవుడా, ఆ దేవుడు ఎంతకాలం మేము ఆరాధించగానే మాకేమి కలిసి రాలేదండి అంటారు. కానీ అబ్రహాము శ్రమలలో సైతం దేవుడిని హత్తుకున్నవాడు, ప్రార్థన చేసినవాడు, ఆలస్యంలో సైతం ఆయన సన్నిధిని విడిచిపెట్టక దేవుని స్నేహితునిగా పిలవబడినవాడు. స్తోత్రం. అబ్రహాం ఉలిక్కిపడి లేచాడు. అబ్రహాం, చిత్తం ప్రభువా అన్నాడు. నువ్వెంతగానో ప్రేమించుచున్నాను ఏకైక కుమారుడైన ఇస్సాకుని నాకివ్వు. ఇస్తావా అనలా, నాకివ్వు అన్నాడు. మరుసటి రోజునే గాడిదకి గంత కట్టి మొత్తం సమకూర్చుకొని ఇక తన ఇస్సాకును కూడా తీసుకొని
దేవుడు చూపించిన మోరియా దేశానికి వెళ్ళి ఆ దేశంలో దేవుడు సెలెక్ట్ చేసిన పర్వతం మీద ప్రయాణం అయ్యి, ఏది 100 సంవత్సరాలు దాటిన తర్వాత సంగతి ఇది. ఇందాక చెప్పింది 90 సంవత్సరాల ప్రాయంలో, ఇప్పుడు చెప్పింది 100 సంవత్సరాలు దాటిన తర్వాత. మనకి 30-40 సంవత్సరాలకే మోకాళ్ళ నొప్పులు వచ్చి, ఏందయ్యా మందిరానికి రావట్లేదంటే, మోకాళ్ళ నొప్పులు అన్నా, కుర్చీ మీద కూర్చో. అయ్యో అదెట్టా, నీ ముందు నేను కూర్చుంటానా? అంత వద్దులే, నొప్పులు వస్తే కుర్చీలు ఎందుకు, నొప్పులు వచ్చిన వాళ్ళకే, కూర్చోడానికి ఇబ్బంది అయిన వాళ్ళకే కదా కుర్చీలు, కొంచెం ఫ్రీగా కూర్చోటానికే కదా. నా ముందు కూర్చోవడం తప్పే ఉంది? సిగరెట్ కాల్చావా లేకపోతే ఇంకేమైనా చేసావా? కూర్చున్నావు, హాయిగా కూర్చో, హుందాగా కూర్చో. లేదు, సెంటర్లో నడువులు ఇరిగిపోయేటట్టు కూర్చుంటాడు. చెప్పేసాకు నడువు నొప్పి. ఈయనకి 100 సంవత్సరాలు దాటితే ఈయనకి మోకాళ్ళ నొప్పులు ఏమీ లేవు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో నివసించేవాడు కనుక తన అనారోగ్యం, తన బలహీనతలు కూడా అధిగమించగలిగిన ప్రేమ దేవుని మీద ఉంది. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మనసుంటే మార్గం ఉంటుంది. దేవునితో స్నేహం చేస్తే నీకు కష్టమైన ఇష్టమే. దేవుడు నీతో స్నేహం చేస్తే, ఆయన నీతో స్నేహం చేస్తే, నువ్వు ఆయనతో స్నేహం చేస్తే అరణ్యమైన ఆశీర్వాదమే. దేవునితో నువ్వు నడిస్తే అగ్నిగుండమైన ఆహ్లాదమే. దేవునితో నువ్వు నడిస్తే, ఆయనతో సహవాసం చేస్తే నీకెదురుగా ఉన్న జలరాశులన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా? నీకు రహదారిగా దారినిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడితో నువ్వు నడిస్తే, ఆయనతో స్నేహం చేస్తే ఎడారులో కూడా నీ కొరకు సెలయేరులను పుట్టించగలిగిన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. స్తోత్రం. ఇశ్రాయేలీయులు దేవునితో నడిస్తేనట, దేవునితో స్నేహం చేస్తేనట, వారి గురించి రాయబడిన మాట, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. మహా ఎండకు కాలిన అరణ్యం. ఏమంటే ఇంట్లోనే వడగాలి వస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటే, ఇశ్రాయేల్ దేశం ఆ ప్రాంతం అంతా ఎట్లా ఉంటుందో తెలుసా? పగలు భయంకరమైన ఎండ, రాత్రి భయంకరమైన చలి. అడవంటే ఒక మార్గాన్ని ఎవరో సిద్ధం చేయలా. అదంతా కూడా చెట్లతో, గుట్లతో, క్రూరమైన జీవులతో, జంతువులతో, పాములతో, విష సర్పాలతో నింపబడిన అడవి, అరణ్యం, ఎడారి. ఆ ఎడారి ఎట్లాంటి ఎడారి అంటే భీకర ధ్వని కలిగిన ఎడారట. ఏ ధ్వని? ఒక్కసారి గాలి అలా వస్తే భయం వేసిపోయిందంట. కానీ అంత భయంకరమైన భీకర ధ్వని కలిగిన ఎడారిలో ఆ లక్షలాది ప్రజలైన ఇశ్రాయేలీయులతో స్నేహం చేయడానికి దేవుడు నిబంధన చేసి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారితో ఉండి స్నేహం చేశాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 33:11. నిర్గమకాండం 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చప్పట్లు కొట్టి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. కొట్టు గట్టిగా. ఆశించినంత స్థాయిలో శబ్దం రాలా. ఒకసారి గట్టి కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినంతగా దేవుడు మోషేతో అంత చక్కగా మాట్లాడుతున్నాడంట. ఇంకొక మాట చెప్తా. దేవుడు మాట్లాడినంత కాలం ఎవడు మాట్లాడకపోయినా నీకు డోకలేదు. దేవుడు నీతో మాట్లాడితే ఎవడు మాట్లాడకపోయినా డోకా లేదు. విను, ఆయన నీతో మాట్లాడకపోతే యేసన్న గారు రాసిన పాట గుర్తు తెచ్చుకో. నీవు మాట్లాడని రోజున ఒక క్షణం ఒక యుగముగా మారేని. అమ్మలారా, సహోదరులారా, అయ్యలారా, యవనస్తులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నువ్వు ఆయనతో స్నేహం చేస్తే నీతో ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. నువ్వు ఆయనతో మాట్లాడితే ఆయన నీతో మాట్లాడతాడు. నిర్గమాకాండం 33:11. నువ్వు ఆయనతో మాట్లాడితే ఆయన నీతో మాట్లాడతాడు. ప్రార్థన లేకుండా, ఆయనతో సమయం గడపకుండా దేవుడు నాతో మాట్లాడలేదండి. దేవుడు మాట్లాడేది కొన్ని మార్గాలు చెప్తా, వినండి. 1, ప్రార్థన చేస్తే మాట్లాడతాడు.
2, ఆ ప్రార్థన చేస్తే ఎట్లా మాట్లాడతాడు? కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. 2, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. 3, సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు, అంటే నువ్వు వ్యక్తిగతంగా బైబిల్ చదివేటప్పుడు మాట్లాడతాడు. 2వది సేవకుడు ద్వారా సేవకుడు ద్వారా మాట్లాడతాడు. 3, 4, తోటి విశ్వాసి ద్వారా కూడా నీతో మాట్లాడతాడు. ఇంకేదైనా కొన్ని మార్గాలు ఉంటే ఉండొచ్చు. ఈ 4 ప్రధానమైనది. 1, ఆయన ప్రార్థన ద్వారా మాట్లాడతాడు. 2, ఆ ప్రార్థన ద్వారా అంటే కళలు, దర్శనాలు. గుర్తుపెట్టుకో, నీకు కళల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దర్శనాలు నీకు చూపిస్తున్నాడు అంటే నువ్వు దేవునితో లింక్ అయి ఉన్నావని అర్థం. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కళ లేదు, దర్శనం లేదు, అనుభవాలు పోయినాయి, అవి ఒకప్పుడు ఉండే ఇప్పుడు ఉండలేదంటే నీకు ఆయనకి మధ్య రిలేషన్ ఎక్కడో దెబ్బతింది, ఎక్కడో కట్ అయింది. 2, నీకు బైబిల్ చదవాలని అనిపించట్లా, చదివినా నీకేమి ఒక మొక్క కూడా ఎక్కట్లా, క్రొత్త పదవి ఏం అర్థం కావట్లా, ప్రత్యక్షతలో రావడంలా దేవుడు నీతో మాట్లాడినట్లుగా నీకు అనిపించడం లేదంటే యు లాస్ట్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో నీకున్న సంబంధాన్ని నువ్వు కోల్పోయావు. దేవునితో సహవాసం చేసేవాడికి బైబిల్ చదవాలని, దేవుని వాక్యం చదవాలని, ఆయన మాటల మకరందాన్ని ఆస్వాదించాలని, ఆయన మాటల్ని కొత్తగా నేర్చుకోవాలని, నూతన ప్రత్యక్షతలో పొందుకోవాలని ఆశ అధికంగా ఉంటుంది. దేవునితో సంబంధం తెగిపోయిన వాడికి బైబిల్తో కూడా దూరం ఏర్పడిద్ది. ఎంతమంది ఉదయకాలం లేచి, ఎంతమంది ప్రతిదినం బైబిల్ చదువుకోగలుగుతున్నారు? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన దినం సందేశం. 3, దైవజనుని ద్వారా నీతో మాట్లాడతాడు. దైవజనుని ద్వారా నీతో దేవుడు మాట్లాడడం లేదంటే దేవునికి నువ్వు దూరం అయ్యావని అర్థం. ఎంత వాక్యం అన్నా చెప్పని, పాస్టర్ గారు చెప్పింది కొంతమందికి ఎక్కదు. కారణం ఏంటంటే వారు దేవునికి దూరం అయ్యారు. నీ పక్కనోళ్ళ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు, ఆత్మీయుల ద్వారా హెచ్చరిస్తాడు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చేయకూడదు. నీ పక్కనోళ్ళ ద్వారా చెబుతాడు, మాకు అంతా తెలుసులే, నువ్వు చెప్పేది మాకు, మీకంటే సీనియర్లమేలే అన్నావంటే నువ్వు ఎక్కడో కాలు జారింది, అడుగు తడబడింది. ఎందుకంటే ఆత్మీయుడు కూడా నీతో మాట్లాడడానికి నువ్వు అవకాశం ఇవ్వట్లేదంటే దేవుని మాటనే నువ్వు తృణీకరిస్తున్నావు. దేవుడు మాట్లాడకపోతే ఎలా ఉంటుందో చెప్పనా? సౌలుతో దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుకున్నంత కాలం సౌలుకి ఏం అర్థం కాల. ఎప్పుడైతే దేవుని సన్నిధిని సౌలు నిర్లక్ష్యం చేశాడో, దేవుని మాటను సౌలు నిర్లక్ష్యం చేశాడో, దేవుని యొక్క సేవకుణ్ణి ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశాడో దేవుడు అతనికి దూరం అయ్యాడు. ఇతడు దేవుని చిత్తమును తెలుసుకోవడానికి మందిరం దగ్గరికి వెళ్ళాలా, యాజకుడి దగ్గరికి వెళ్ళాలా, వెళదామన్న సమయంలో లేడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే కర్ణ పిశాచములు పట్టిన స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటమ్మా, నాకు దేవుని చిత్తం మీద అర్థం కావట్లేదు. సమూయేలనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పిలిపించు. ఆయన ఏం చెబుతాడు దేవుడి మాటలో విందాం. ఎప్పుడెప్పుడు సేవకుడు చచ్చిపోయిన తర్వాత సేవకుని స్వరాన్ని వినాలనుకుంటున్నాడు బుద్ధిహీనుడు సౌలు. కర్ణ పిశాచములు పట్టిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, కర్ణము అంటే చెవి, పిశాచము అంటే దెయ్యము. దెయ్యం వచ్చి చెవిలో చెప్పిద్ది, దురాత్మలు చెవిలో చెబుతాయి. అది కర్ణ పిశాచం అంటే. నువ్వు ఎవరినైతే పిలవమన్నావో వాడి పేరు చెప్పుకొని నకిలీ దురాత్మలు వచ్చి, ఆ పలానా మా నాయనమ్మ చూడాలనిపిస్తుందమ్మా, కొంచెం మా నాయనమ్మ పిలిపిమంటే ఆ నాయనమ్మ ఆత్మలాగా, దుష్టుడు అబద్ధికుడు కదా వీడు, ఆడొచ్చి ఆ నాయనమ్మ రహస్యాలు ఆడికన్నిటికీ అన్నీ తెలుసు. వాడికి దెయ్యానికి అన్నీ తెలుసు, వాడికి జ్ఞానం చాలా ఉంటుంది. అన్నీ అని చెప్పలేం కానీ చాలా తెలుసు. ఎవరెవరు గుట్టు, ఎవరెవరు రహస్యం వాడికి తెలుసు. వాడి బ్రతుకులన్నీ అందరి చెట్ట వాడి దగ్గర ఉంటుంది కదా. మా నాయనమ్మను చూడాలనిపిస్తుంది, మా నాయనతో మాట్లాడాలనిపిస్తుంది, మా నాయనమ్మ స్వరం వినాలనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ నాయనమ్మ పూనినట్టుగా అపవాది యాక్షన్ చేస్తాడు. వాడొచ్చి చెవులు అన్నీ చెబుతాడు. అరే బాబు, నీకు ఇద్దాం అనుకున్నా, లేపో నేను చచ్చిపోయానయ్యా, ఇంటి కింద లంకి వెందులు ఉన్నాయి, తెవ్వు తీసుకో, నేను అంటున్నా మరి జాగ్రత్త అంటది. నువ్వేమనుకుంటున్నావు? నిజంగా మా నాయనమ్మే వచ్చి మాట్లాడింది అనుకుంటావు. మాట్లాడింది దెయ్యం. నువ్వు నిజమేనని వెళ్ళి చూస్తే అక్కడ లంకి బిద్దులు ఉంటాయి. అప్పుడు దాకా ఒక రకంగా నువ్వు ఉంటే అక్కడి నుంచి శాపం డబుల్ అయింది. ఎందుకని? ఆశీర్వాదం ఎవరి ద్వారా వచ్చింది? కర్ణ పిశాచము ద్వారా, అపవాది ద్వారా వచ్చింది. ఇప్పుడు ఈ పద్ధతిలో దేవుని మాట్లాడిందామని పోయాడు ఈ బుద్ధిహీనుడైన సౌలు. ఇప్పుడు సమూయేలు వస్తాడని కాదు, సమూయేలు ఆత్మ ఈమె మీదకి వచ్చి ఏమైనా మాట్లాడతాడేమోనని ఆశించాడు.
మరి ఈడు అబద్ధికుడు కదా, సైతాన్ గాడు. సమూయేలు గురించి కూడా తెలుసు, సమూయేలులా కూడా మాట్లాడచ్చు. కానీ దేవుడు తన సేవకుని విషయంలో ఆ తప్పు జరగటానికి అనుమతించక డైరెక్ట్గా సమూయేలునే భూమిలో నుంచి పైకి లేపాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా హల్లెలూయా. ఆ సమూయేలును చూడంగానే కర్ణ పిశాచంలో పట్టిన స్త్రీ ఒడిగిపోయింది. ఎందుకంటే తన జీవిత కాలంలో ఎంతో మంది చెవిలో వచ్చి చెప్పారు, కానీ సాక్షాత్తు చనిపోయిన మనిషి రావటం ఇదే ఫస్ట్. సమూయేలు రావటం తన ఎక్స్పీరియన్స్లో ఇదే ఫస్ట్ టైం. వండికిపోయింది, చచ్చిన దానిలాగా పడిపోయింది. ఈయన మాట్లాడుతున్నాడు, ఏం రా సౌలు నన్ను పిలిచావంటే, అయ్యా నువ్వు అన్నది కాలం నాకు విలువ తెలియలేదు, దేవుడు నా గురించి ఏం చెబుతున్నాడు, 2 మొక్కలు చెప్పు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు రా ఆయన, ఇక నేను నీకేం చెప్పగలను, నువ్వు దేవుని చేత విసర్జించబడ్డావు, నీ చాప్టర్ క్లోజ్, మాయమైపోయాడు. రోషంగా బోధిస్తూ సత్యాన్ని సత్యంగా బోధించిన వాళ్ళు నేనే కాదు, ఎవరైనా, ఏ సేవకుడైనా, ఏ సంఘమైనా, బ్రతికున్నప్పుడు సేవకునికి లోబడండి, సేవకునికి భయపడండి, సేవకుని ద్వారా దేవుడు మాట్లాడే మాటల్ని రిసీవ్ చేసుకోండి. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏడ్చినా రారు. అందుకని దైవజనుడి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినుదువుగాక. స్తోత్రం చెప్పు బిగ్గరగా హల్లెలూయా. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు పాళెంలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కాలేబు గురించి చెప్పాలంటే ఒక మాట చెప్పనా? మన సబ్జెక్ట్ ఏంటి? దేవుడు మనల్ని యేసయ్యతో సహవాసం చేయడానికి పిలిచాడు. కాలేబు చెప్తున్న మాట, యెహోషువ, మోషే పిలిచిన నాడు నాకెంత బలమో ఎప్పటికి నాకంతే బలం. నేను యుద్ధం చేయగలను, ప్రయాణాలు చేయగలను, హెబ్రోనును కూడా స్వతంత్రించుకోగలను, నాకు హెబ్రోను కావాలి, అది నాకు ఇస్తానని మోషే చెప్పాడు. ఆ వాగ్దానాన్ని దేవుడే ఇచ్చాడు, అది నాకు కావాలి. హెబ్రోన్ అనగా అర్థం సహవాసము. చెప్పండి అందరూ, హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? సహవాసము. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి? తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసమునకు మనల్ని పిలిచాడు. అంత నిండు వృద్ధాప్యంలో కూడా కాలేబు కట నూతన బలాన్ని దేవుడిచ్చాడట. స్తోత్రం చెప్పండి. యుద్ధం చేయుటకు బలం అంట, ప్రయాణం చేయుటకు బలం అంట. నేను మాట చెబుతా, దేవునితో సహవాసం చేసేవాడికి ప్రార్థన చేయుటకు బలము తగ్గదు. స్తోత్రం. పరిచర్య చేయుటకు బలము తగ్గదు. స్తోత్రం చెప్పాలి. ప్రయాణాలు చేయటానికి బలము తగ్గదు, ఆయన తగ్గనేడు. ఎందుకంటే నువ్వు స్వతంత్రించుకోవలసిన సహవాసం ముందే ఇంకా నిలిచే ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మంచి మనసాక్షితో దేవునితో సహవాసం చేశాడండి కాలేబు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతో మంది దేవునితో సహవాసం చేసి దేవుని స్నేహితులుగా పిలువబడ్డారు, దేవునితో స్నేహం చేశారు, వాళ్ళ జీవితాలు ధన్యం చేసుకున్నారు. ఈరోజు మీ అందరికీ బ్రతిమలాడి చెప్పేది ఏంటంటే, లోకము దాని ఆశలు గతించిపోయే కాలం వచ్చింది కనుక లోక స్నేహం జోలికి మీరు వెళ్ళొద్దు. మూర్ఖులని తరము వారికి వేరై. ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథం తీయండి, ఆ మాట చదువుకొని ముగిద్దాం. దేవునితో సహవాసం అంటే ఏంటో అపోస్తలులు వారి పరిచర్య ఇచ్చిన నిర్వచనాన్ని మీరు చదవండి, అండర్లైన్ చేసుకోండి. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనము, 41, 42 చదువు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. చూసారా, 3000 మంది బాప్తిసం తీసుకుంటేనట వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, వారు దేవునితో ఎట్లా సహవాసం చేశారు? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును. ఈ 4 ఎవరికైతే ఉంటాయో వారు దేవుని సహవాసంలో ఎడతెగక ఉన్నట్టు. ఏ 4? 42వ వచనం చూపించు. ఏ 4? 42వ వచనం చూపించు. బోధలో ఎట్లుండాలి? బోధలు ఎట్లుండాలి? వారానికి ఒకసారి వాక్యం వినేవాడి కంటే ప్రతిరోజు వాక్యం వినేవాడికి దేవునితో సహవాసం ఎక్కువ ఉంటుంది. స్తోత్రం. చెప్పగానే వెలిగిద్ది బల్బు, అర్థమైపోద్ది. 2, అపోస్తల బోధలో సంఘ సహవాసం లేదా అపోస్తల సహవాసంలో ఉండాలి. సంఘ సహవాసం నీకుందా? సంఘ సహవాసం నీకుందా? సంఘ సభ్యత్వం గురించి నేను అంటలా, సంఘ సహవాసం.
ఎప్పుడు ఉంటుంది సంఘ సహవాసం? ప్రతి కూడికకు వస్తే ఉంటుంది సహవాసం. ఒక్క ఆదివారం వచ్చావనుకో ముక్కు మొహం తెలియని ప్రజల్లాగా నువ్వు బ్రతుకుతావు. అదే ప్రతి దినము శనివారం, ఆదివారం ఉపవాస కొడుకులు, ఉద్యోగ కొడుకులు, డివైన్ కాన్ఫరెన్స్, స్తోత్రార్పణ పండుగ, ఆల్ నైట్ ప్రేయర్, ఇంకా ఏ కూడికలుంటే ఆ కూడికలకి నువ్వు ఉదయకాలం కూడికలు, ఏ కూడుకుంటే ఆ కూడికలో నువ్వు ఎట్లా ఉండాలి? సహవాసము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా? తర్వాత దేంట్లో ఉండాలా? ఎడతెగక ప్రార్థన. సరే, రొట్టె విరుచుట యందు. దేనిలో? రొట్టె విరుచుటలో. ఒక నెల తీసుకుని ఒక నెల ఆగిపోవటం కాదు. అసలు అపోస్తులు ఎట్లా విరిచారు తెలుసా? ప్రతి దినము ఎంటింట రొట్టె విరిచారు. స్తోత్రం చెప్పాలా? ప్రైజ్ ద లార్డ్. ఒక్క నెలకు ఒకసారి ఎత్తంటేనే అన్నా శుద్ధికరణ కొడుకులకు రాలేదన్నా, సిద్ధపాటు లేదన్నా, వచ్చే నెల తీసుకుంటాం లేనా అన్ని వంకలు చెప్తున్నారే. వాళ్ళంట ప్రతి ఇంటిలో కూడుకుంటున్నారు, ప్రతిరోజు కూడుకుంటున్నారు. ప్రతిరోజు బల్లొన్నా అపోస్తులు ప్రకటన చేస్తారుగా, అబ్బాయి ఇది యేసయ్య శరీరం, ఇది యేసయ్య రక్తం, ఎవడైనా అయోగ్యంగా తీసుకుంటే చస్తాడు, మరి సిద్ధపడిన వాళ్ళు తీసుకోండి అంటే ఒక్కడ కూడా బయటికి వెళ్ళేవాడు కదట. అందరూ రొట్టెలో చేయవేసేవాళ్ళట, బల్లలో చేయవేసేవాళ్ళంట. అంటే వాళ్ళు బల్లలో ఎంత ఎడతెగక ఉన్నారు. అది సహవాసం అంటే. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాబోయే కాలంలో వారానికి ఒకసారి ఇచ్చినా మీరు ఎట్లా ఉండాలి? తీసుకునేటట్లుగా ఉండాలి. బిగ్గరగా ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. ఆ సిద్ధపాటు రావాలి. దీనికి ఒక శుద్ధీకరణ కూడికి 2 రోజులు 4 పూటలు పెట్టి మళ్ళీ ఆదివారం మళ్ళీ ప్రకటన చేసి, ఇన్ని కాదు వారానికి ఒకసారి ఇచ్చినా మీరు ఎట్లా ఉండాలి తెలుసా? సిద్ధపాటుతో. ఆ విధమైన సిద్ధపాటు మనకి ఉండును గాక. స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు ఎడతెగక ఉన్నారు. 4వది ఏంటి? ప్రార్థన చేయుట యందు ఎడతెగక. సంఘ సహవాసం దేవునితో సహవాసానికి గుర్తులు ఇవి. రక్షించబడిన వాళ్ళు ఈ 4 అనుభవాలలో ఎట్లుండాలా? ఎడతెగక ఉండాలి. వారే యేసు ప్రభుతో స్నేహం చేసేవాళ్ళు. ఒక మాట మీతో చెప్తా, యేసయ్యతో స్నేహం చేస్తే ఏం జరుగుతుందో ఒక మాట చెప్తా. రెఫరెన్స్ చెప్పను, సింపుల్గా 2-3 మాటలు చెప్తా. ఎమ్మాయి దారిలో యేసయ్యతో నడుస్తున్నారు శిష్యులు. వాళ్ళల్లో జరిగిన మాటలు చెప్తా వినండి. ఒకటి, వాళ్ళు యేసు ప్రభు చనిపోయాడనే బాధలో ఉన్నారు. యేసయ్య లేఖనాలు ఎత్తిపట్టి చదివినప్పుడు, చెప్పినప్పుడు వారు ఆ మాటలను బట్టి ఆదరించబడ్డారు. చెప్పాలి బిగ్గరగా, ఏమయ్యారు? హల్లెలూయా కాదు, ఏమయ్యారు? ఆదరించబడ్డారు. దేవునితో నువ్వు సహవాసం చేస్తే నీకు ఎన్ని కష్టాలు, నష్టాలు, మరణకరమైన అనుభవాలు వచ్చినా, ఎవడు నిన్ను ఆదరించడానికి దరి చేరకపోయినా ఆయన సహవాసమే నిన్ను ఆదరిస్తుంది. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. 2, ఆయన మాట్లాడుతుంటే వీరు అనుకున్నారంట, ఆయన మాతో మాట్లాడుతుంటే మన హృదయాలు మండలేదా? ఆయనతో సహవాసం చేసేవాడు ఎప్పుడు మండుతా ఉంటాడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. 3వ అనుభవం చెప్తా. ఆయనతో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆయన రొట్టె విరుచుచున్నప్పుడట వారు మనోనేత్రములు వెలిగించబడి ఆయన యేసే అని గుర్తుపట్టారట. నూతనమైన ప్రత్యక్షతలతో, దర్శనముతో, వెలిగించబడిన ఆత్మతో దేవుడు మనల్ని నింపుతాడు. వివేచన వరం ఇస్తాడు. ఆయనతో సహవాసం చేస్తే ఏం ఇస్తాడు? ప్రతి ఆత్మను నమ్మకుండా ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా అని పరీక్షించే వివేచన ఆత్మ వరం ఇస్తాడు. మనో ఫలకం మీద స్పష్టంగా అర్థమయ్యే కృపనిస్తాడు. మనోనేత్రములు వెలిగించబడతాయి. దర్శనము కలిగిన హృదయం ఇస్తాడు. వాక్యం చదువుతున్నప్పుడు ప్రత్యక్షతలు కలిగిన, ప్రకటనలు కలిగిన మనస్సు ఇస్తాడు. ఎప్పుడు 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 చెప్పు? ఆయనతో సహవాసం చేసినప్పుడు. దేవునికి స్తోత్రం. అందరు లేచి నిలబడదామా? అందరు లేచి నిలబడదామా? ఈరోజు నువ్వు పరీక్షించుకో, నువ్వు నిజంగా ఆయనతో స్నేహం చేస్తున్నావా? కొంచెం అటు ఇటు అయ్యావా? లేదా పూర్తిగా కోల్పోయావా? ఇదిగో నేను ఎన్ని చెప్పానో అన్నెన్ని నీకు గుర్తు లేకపోయినా, ఏది నీ హృదయానికి పూట తాకిందో, యోబు జీవితమా, కాలేబు జీవితమా, మోషే జీవితమా, దావీదు, కోరహు, ఎమ్మాయి అనుభవమా, అపోస్తులు కలిగిన అనుభవాలు 4, అబ్రహామా, యోబా, ఇంక ఎవరో